నీకేమన్నా కన్వర్జెన్స్ కబోదిగా ఈ రోజు 4 రోజుల్లో నువ్వు చేయాల్సినంత అవసరం లేదు. నీవేమన్నావు గుడిలో ఏమన్నావు సార్? గుడిలో పంచాయతీ అయినప్పుడు మేమందరం నీడలో ఉన్నప్పుడు నాకు అందరూ సమానమే అన్నావు. అందరూ నేను చర్చలనే రాజకీయాలు చేస్తా పార్టీలు, నేను అన్ని పార్టీలను సమానమే అన్నావు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఒకసారి నీ ఆత్మతో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ రోజు వాట్సాప్లలో చూస్తలేవు, ఫోటోలు దిగుతున్నావు, పెడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, గుడి రాజకీయంతోనే మాకంతా అర్థమైంది. నేనేమంటున్నంటే గుడి రాజకీయంతో మాకు అర్థమైంది. ఒక గుడి దగ్గరనే మాకు మీరు మా అన్నగారిన వర్గాలు డాన్సులు చేయాలి, బతుకమ్మలు వేయాలి, హారతులు పట్టాలి. పూజ జరిగేటప్పుడు మాత్రం మంటపం కింద కూర్చోవాలి. పూజ జరిగేటప్పుడు మాత్రం ఎంత కూర్చోవాలి మనము ప్రజలారా. నీవేమన్నావు గుడిలో ఏమన్నావు సార్? గుడిలో పంచాయతీ అయినప్పుడు మేమందరం నీడలో ఉన్నప్పుడు నాకు అందరూ సమానమే అన్నావు. అందరూ నేను చర్చలనే రాజకీయాలు చేస్తా పార్టీలు, నేను అన్ని పార్టీలను సమానమే అన్నావు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఒకసారి నీ ఆత్మతో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ రోజు వాట్సాప్లలో చూస్తలేవు, ఫోటోలు దిగుతున్నావు, పెడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, గుడి రాజకీయంతోనే మాకంతా అర్థమైంది. నేనేమంటున్నంటే గుడి రాజకీయంతో మాకు అర్థమైంది. ఒక గుడి దగ్గరనే మాకు మీరు మా అన్నగారిన వర్గాలు డాన్సులు చేయాలి, బతుకమ్మలు వేయాలి, హారతులు పట్టాలి. పూజ జరిగేటప్పుడు మాత్రం మంటపం కింద కూర్చోవాలి. పూజ జరిగేటప్పుడు మాత్రం ఎంత కూర్చోవాలి మనము ప్రజలారా. ఒక్కసారి నేను ఎంపీటీసీ అయినప్పటికీ, మాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చినప్పటికీ, ఈ జెండా ఉన్నందుకు మమ్మల్ని కింద కూర్చోబెట్టావు. 45 తర్వాత మాకు సన్మానం, 10 మంది తర్వాత సన్మానం చేశావు. నీకు బీసీలంటే గౌరవం లేదు, ఎస్సీలంటే గౌరవం లేదు. నీకు డ్యాన్సులు వేయాలి, నీ ముందర పాటలు పాడాలి, నీ ముందర ఆరతులు ఇయ్యాలి. కానీ గుడి మండపం మాత్రం మీ సామాజిక వర్గం ఎక్కలేదు, మీ కులపల్లి ఎక్కలేదు గుడి. అందుకే గుడికి ఎవరు వస్తలేరు. ఓకే, ఆ తర్వాత మీరు గుడినే ఎక్కలేదు, పూజకాలకే మమ్మల్ని విలువనోళ్ళు. రేపు గ్రామ పంచాయతీ మీ చేతులు పెడితే మేము ఊళ్ళో ఉంటాం, కానీ గ్రామ పంచాయతీలో అడుగు పెట్టలేము. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్కసారి మీ అందరికీ ఎందుకు చెప్తున్నా ఈ రోజు అంటే, రేపటి నుండి మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వరు, రేపటి నుండి మీరు మా దగ్గరికి రానివ్వరు. అందుకే ఈ రోజు చెప్తున్నా, రేపటి నుండి మిమ్మల్ని పట్టుకుపోతారు, మీకు ఇష్టం వచ్చినట్టు ఆపుతారు. నేను చెప్తే కూడా మీకు అర్థం కానటువంటి పరిస్థితికి తీసుకొస్తాను. అందుకే నేను ముందే మాట్లాడుతున్నా. ఎందుకంటే రేపటి నుండి వారు అసలు రాజకీయాన్ని చూపిస్తారు. మీరు ఒకటే ఏదన్నా రాకండి, ఏదన్నా తినండి, ఎక్కడన్నా ఉండండి, మీ బిడ్డలు గెలిపించుకోండి. మీ బిడ్డలు చదవలేదు, మీ బిడ్డలు చదువులో ఉన్నారు, మీ బిడ్డలు ఓట్లలో ఉన్నారు, మీ బిడ్డలు సంస్కారవంతుడు. నాకు కులభేదం లేదు, మతభేదం లేదు. మీ బిడ్డలు ఎప్పుడు కూడా మీతో కలిసి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డ ఉన్నాడంటే మీరందరూ ఉన్నట్లే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక హామీ ఇస్తున్నా, సర్పంచ్గా మేము గెలిస్తే మాది మోడీ పార్టీ. మేము అధికారంలో ఉన్నాం, సెంట్రల్ అధికారంలో ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 80% నిధులు వస్తాయి. ప్రతి ఈ ఎమ్మెల్యేతో మనకు పని లేదు, ఈ ఎంపీతో మనకు పని లేదు. డైరెక్ట్ నా నరేంద్ర మోడీ డైరెక్ట్ గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిస్తాడు. కాబట్టి మనం వేసుకున్న లైట్, తీసుకున్న బియ్యం, చేసుకున్న పనులు, జంగల్ కటింగ్ అన్నిటికీ మా మోడీ పంపించిన పైసలే. మా మోడీ పైసలు టైం పడతాయి. కొంతమందికి ఆధార్ కార్డు, పాస్బుక్ తేడా ఉండడం వల్ల ఇబ్బంది కావచ్చు, కానీ మా మోడీతో తప్పు లేదమ్మా. నీతో తప్పు ఉంటేనే రావు పైసలు. టైం ఇస్తాం, చెప్పింది చేస్తుంది. మా మోడీ ప్రభుత్వం ఏది చెప్తారని చేస్తుంది. మా మోడీ ప్రపంచ నాయకుడు. గుర్తుపెట్టుకోండి, నేను కనిపించడానికి ఒక్కడిని, ఈ కనిపించడానికి ఒకటే జెండా, కానీ నా ఇంకా మోడీ ఉన్నాడు. ఖబర్దార్, నీ ఎంత పెద్దసారి ఉంటే నా ఇంకా మోడీ ఉన్నాడు. నీ ఎంత హరిచంద్ర రెడ్డి గారు ఉంటే నా ఇంకా మోడీ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను మీకోసం ఉన్నాను. ఈ గుడి వినాయకుడి గుడి మీ ఇద్దరి మధ్యనే వినాయకుడి గుడి ఇప్పటికీ కంప్లీట్ అవుతలేదు. నువ్వు చేస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేస్తే నీకు నచ్చదు. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని 5 ఏళ్ళు పక్కన పెడితే మీకు సిగ్గు వస్తుంది. కాబట్టి మీ ఇద్దరిని 5 ఏళ్ళు పక్కన పెడితే సిగ్గు వస్తుంది. కాబట్టి మేము వినాయకుడి గుడి
మా మోడీ దగ్గరికి తీసుకెళ్తాం, మా మోడీ దగ్గరికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. మా మోడీ దగ్గరికి మేము అపాయింట్మెంట్ తీసుకొని మన ఊరిని మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి వినాయకుడి గుడి డెవలప్ చేస్తే మనది ఊరు టూరిజం గా డెవలప్ అవుతుంది, శ్రీశైలం మాదిరిగా డెవలప్ అవుతుంది మనది. కాబట్టి ఊరు అభివృద్ధి చేయడానికి మనం ఇంకొకటి మీకు అందరికీ జీవితంలో ఒక్కసారైనా, నేను జనరల్ కటింగ్ అప్పుడు చెప్పిన, జీవితంలో ఒక్కసారైనా ఏం చేయాలి? కాశీకి పోయి రావాలి. ముస్లింలు ఎట్లయితే మక్కా పోతారు, హిందువులు ఎప్పుడు కూడా కాశీకి పోవాలి ఒక్కసారైనా జీవితంలో. మిమ్మల్ని అందరు నా కోసం పనిచేయండి. మిమ్మల్ని అందరినీ అయోధ్య కాశీ దొరకపోతా ఈ రోజు ఎలక్షన్ల కోసం చెప్పలే, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే చెప్పాను. నేను జంగల్ కటింగ్ లో తుమ్మలాకుంటా మీరందరూ పని చేస్తుంటే నేను వచ్చి చెప్పాను. కాబట్టి నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. ఆర్థికంగా లేకపోతే నా మోడీ గారిని అడిగి ఒక ట్రైన్ మా వంచ కోసం బుక్ చేసి మిమ్మల్ని అందరినీ అయోధ్య కాశీ తిప్పుకొస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ విధంగా పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ కట్టిస్తాం మేము. మహిళా సంఘాలకు బిల్డింగ్ అయినప్పటికీ మన సర్పంచ్ గారు, ఇంతమందికున్న సర్పంచ్ ఆ రూము మహిళలకు ఇవ్వలేదు. ఆయన కూర్చున్న రూమ్ అది మహిళా సంఘాల రూమ్. మేము గెలిచిన వెంటనే మహిళలకు ఇస్తాం. ఎందుకంటే మా అభ్యర్థి ఇంత ముందుకు మహిళా గ్రూప్ లో పనిచేసింది, ఆ బాధలు తెలుసు వాళ్ళకి. కాబట్టి దాని ముందున్న పాత గ్రామ పంచాయతీని లైబ్రరీ తయారు చేసి ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ చదివిస్తాం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. రేపటి నుండి బిర్యానీలు ఇస్తారు, మందు వంచుతారు, పైసలు ఇస్తారు, తీసుకోండి. అవన్నీ మన పైసలే, మన మీద సంపాదించినవే. ఏది సర్పంచ్ నుండి మంత్రి వరకు మన మీద సంపాదించినవి. మనం లేకపోతే ఈ పిల్లపట్టే లేడున్నాడు, పెద్దసారు చిన్నసారు బాగుంది మన ఊర్లో. చదువు చెప్పిన వాళ్ళేమో సార్లు అయ్యారు, చదువు చెప్పేటోళ్ళేమో విధవయ్యింది వాళ్ళ దృష్ట్యా. కాబట్టి పెద్దసారు చిన్నసార్లు వద్దు, వాళ్ళు ఎవరికి చదువు చెప్పలేదు, వాళ్ళ ఇళ్లలో గ్రామ పంచాయతీలు చేయకండి. మేము గ్రామ పంచాయతీ నుండి పరిపాలన చేస్తాం. మా భార్య మిగతా అభ్యర్థుల కన్నా చదువుకున్నది, ఈమె డిగ్రీ చదివింది. మిగతా అభ్యర్థులు 10th కూడా కాదు. మిగతా అభ్యర్థులు ఉందని ఎల్లుండి ఆదివారం దాకా మగంటే 5 ఏళ్ళ వరకు మొగండే పరిపాలన చేస్తారు. కానీ మొదటి కాదు, వాళ్ళందరూ భర్త చాటు భార్యలు, నేను భార్య చాటు భర్తని గుర్తుపెట్టుకోండి. నా భార్యనే ముందర ఉంటుంది, నా భార్యనే పరిపాలిస్తుంది, నా భార్యనే మీతో మాట్లాడుతుంది. నేను మాత్రం 2 క్లాసులు చెప్పుకొని మీకు అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తాం. ఒక్కసారి అర్థం చేసుకొని మీరు మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి మీ బిడ్డలు ఒక్కసారిగా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ ఒకరు మమ్మల్ని రేపు మందు వంచకుండా చేయొచ్చు, రేపు సందర్భంలో మేము ఇచ్చేది ఏది కూడా రాకుండా చేయొచ్చు. కాబట్టి అది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో తెలియదు. రేపటి నుండి అసలు రాజకీయం స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని ఏ ఇబ్బంది పెడతారో మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడే మాట్లాడుతున్నాం. రేపు మమ్మల్ని కలవనిస్తారో మీకు మాకు తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, మీతో మాట్లాడే అవకాశం వస్తుందో తెలియదు. మిమ్మల్ని ఇంతసేపు నిలబెట్టి మా బాధ మీతో చెప్పినందుకు మమ్మల్ని క్షమించాలని మీరు ఒక అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. అందరికి అవకాశం ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకు క్యాండిడేట్ వేరు, కానీ వాళ్ళ చేతుల్లో ఒక 5 ఏళ్ళే వాళ్ళ చేతులు కుమ్మరుల చేతులు ఉన్నది. ఇప్పుడు మొత్తం మాత్రం మీ చేతుల్లో ఉన్నదా? అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తారో. కాబట్టి మాకు ఒక అవకాశం ఏంటి, చదువుకున్న వాడు వేరే ఆలోచన తీసేయండి. వాళ్ళు ఏమనుకుంటారంటే చదువుకున్న వాళ్ళకి తెలియలేదు అనుకుంటున్నారు. చదువురంలోనే వాళ్ళ అభ్యర్థులు. మీరు గతంలో గమనిస్తే బీసీకి వచ్చినప్పుడు కట్కనారాయణ తాత కానీ, ఎస్సీకి వచ్చినప్పుడు ఊషణ మామ కానీ, నెక్స్ట్ ఇప్పుడున్న అభ్యర్థికి పెద్ద తేదీ తెలియదు. గుర్తుపెట్టుకోండి, చదువుకున్న ఉండొచ్చు వాళ్ళ దృష్ట. చదువుకున్నోడు ఉంటే వాళ్ళ అరాచకాలని ఆపేస్తాడు. చదువుకున్నోడు ఎవరు మాట్లాడారు, ఎందుకంటే వారి మీ ఆకలి బాగా తెలుసు. కాబట్టి ఈ చదువుకున్న బిడ్డ మీద ఒకే అరాచక శక్తులు వచ్చి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. నేను బతుకున్నంత వరకు మీ పాదాలు చెంతని గుర్తుపెట్టుకోండి. వారి మెంబర్ నుండి నన్ను ఈరోజు నిలబెట్టారు, నాకు ఇల్లు లేని సందర్భం నిలబెట్టారు. ఈరోజు నా కష్టార్జితంతో
ఇల్లు కట్టుకున్నా, నా కష్టతో కారు కొనుక్కున్నా తప్ప ఎవరిని నెత్తి చేయబెట్టలేదు. 7 లక్షల రూపాయలు వరకొస్తే నేను 40 లక్షలు ఎన్ని ఎట్లా కడతాను? 7 లక్షల రూపాయలు వరకొస్తే 12 లక్షల కారు ఎట్లా కొట్టాను? రేపు చెప్పొచ్చు నా మీద, ఏమేమో చెప్తా రాజకీయాల కోసం. మీరు నమ్మొద్దు, మీరు అసలు నమ్మొద్దు. ఎందుకంటే నేను చదువుకున్న సరస్వతి నాకుంది. 2 గంటలు నేను ఏదైనా పని చేస్తే మాకు పైసలు వస్తాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఆపకుండా గ్రామ పంచాయతీలో 20 మందికి పెంచుతా దాన్ని. గ్రామ పంచాయతీ 20 మందికి ఎంప్లాయీలను పెంచుతాం. అదేవిధంగా ఒక జేసీబీ కొంటాం, చిన్న జేసీబీ కొంటాం, దిక్కులేని చచ్చిపోయిన కూడా బొంద తీసేటట్టు. అదేవిధంగా అక్కడ మన చెరువుల ఈశాన్యంలో కష్టాలం ఉండే ఇంకటికి ఈ దశరథ రెడ్డి ఏ ఊరు నుండి వచ్చి మన కష్టాలని మన బాటని కంపులేపిండు. కాబట్టి మళ్ళీ మన దింపుడుగాల దగ్గర శవాలని అనాథ శవం కూడా కాల్చేటట్లు మనము అది బర్నలు చేస్తాం. అదేవిధంగా సాకలలో మంగళం నాడు ఉన్నటువంటి డంపింగ్ నాడు తీసేయమని వచ్చాను. ఎందుకంటే అది మురిగిపోయి చెర్లకు నీళ్ళు పోయి ఆ పంట మనం పండించుకొని మన ఆరోగ్యం ఖరాబ్ అయితే వద్దంటే నన్ను 4 అన్నదమ్ములు పోర్మించుతాను. కాబట్టి కేసులు భరించిన రాట్ల కేసు భరించిన ఇవన్నీ బాధలు వస్తూ ఉన్నాయి. నేను చెప్తే అవి అన్ని కాదు, అధికారం ఒకసారి అవకాశం ఇవ్వండి. నేనేమంటున్నంటే ఆ డంపింగ్ అని ఎత్తేస్తా, ఆ డంపింగ్ అని ఎత్తేసి